ఏమైంది? ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా? దగ్గరలో ఒక అమ్మాయిని చూశాను. ఏది? ఎక్కడ? నేను చూశాను. నమస్కారం బాబు. ఈ అమ్మాయి ఇక్కడ పని చేయడానికి నేనే పిలిపించాను. బాబు, నా కూతురు గంగ, మాటలు రావు, మోగది. రండి. త్రిపుర, కత్తేది? ఇంట్లో కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేసా. బయట పడేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. నీ పిచ్చి పీక్స్కి వెళ్తుంది. దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినొచ్చు. ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు త్రిపుర, ఏంటా సౌండ్? మన పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే, జాగ్రత్త. త్రిపుర, 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 ఏమైంది? గోడ గోడేంటి? ఏమైంది? గోడకు రక్తం ఏంటి? లేదే. ఇప్పుడే చూసానండి, గోడ నుంచి రక్తం వస్తుంది. గోడలోంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా, అన్ని అనుమానాలే. వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులుంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తన నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్, 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ పిలుస్తానని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాలే. ఓకేనా? బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అన్నీ తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? త్రిపుర, 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 ఏమైంది? త్రిపుర, త్రిపుర, ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర, ఏమైంది? అప్పుడు మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి.
ఈ ట్యాపే. ఓకే మేడం. ఏం చేస్తావ్? బయటికి నడు. ఏయ్! ఏయ్! మై గాడ్. ఏం కాదు రిలాక్స్ రిలాక్స్. నేను చూస్తాను. నవీన్ సార్, త్రిపురని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్ ఓకే సార్. త్రిపుర, రిలాక్స్. హలో అంబులెన్స్. నవీన్ నవీన్, సార్ ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు. ఓ 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను. భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా. నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం? సార్ కేసు అయితే వద్దు సార్. లేనిపోని న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను. నీకు తెలీదు ఓకే, లేనిపోని ఓకే, విషయం. ఓకే. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రావడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమైనా జరిగిందా? ఉహు. అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే. అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. చిట్టి! చిట్టి! మావయ్య, ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకమ్మా సౌఖ్యందానే ఏం మాటలు చూస్తువు? అరే రే, 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 రే. నమస్కారం అమ్మి, బాగుండవా? అది బాగున్నానండి. ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులుగా కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పరా. సినిమా తల్లి ఆశీర్వదించు. వణకమ్మా, కాలు పట్టుకుంటాడు కానీ గుంజలే నువ్వు ఏరా గబ్బునా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. సరే. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు, లోపలికి రండి. బారామా, తీసుకుబా. చిన్నప్పుడు బండి రాకునేటోడు ఇప్పుడు బ్యాగ్ రాకుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, వామ్మో. గంగా? చిట్టి, బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బు లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో ఎవరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. ముట్టాడు. ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. అయ్యమ్మి చూస్తాంది. అమ్మి యాడ నువ్వు? కాదే, ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ, పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. మామయ్య! నీకేం తెలీదు, నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు?
ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు? ఓ నువ్వా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట పెట్లో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది. ఏ నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప. ఎవరు? త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది, నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. ఆ? అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి, కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ మొత్తం అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చినా. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు పోవాడు? సత్యానంద్ గారు. సత్యానందు, నిత్యానందు, ప్రణవానందు వీళ్ళందరి కడ బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చినా. మచ్చరికి ఒక బిట్టు చేస్తాడు, చూస్తావా? చాలా పని అనిపించాలి. అప్పుడే సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. యాడా తల్లా రా తల్లా వచ్చాక మొత్తం తయ్యమ్మా రా ఆకలి తలం టీచి మాత్రం తల్లా వచ్చి వేడి వేడి కూడు తయ్యమ్మా రా తల్లా ముట్టుకుంటాడు తల్లా అబ్బబ్బబ్బబ్బబ్బ! వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు. వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాయే, ఒక కీర్తిశేషుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కానలేదండి బాబు. ఏ ముష్టోని కన్నానా? ఏమి నటిస్తున్నారు? అడుక్కో, అది అడుక్కో. చూచండారా ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము, పప్పు, చారు ఏముదైతుందా? లే చికెన్, మటన్, ప్రాన్స్ ఏముదైతుంది? అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా రామ్మా రా 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 చెట్ల నడుస్తావే రా చేసమ్మా అమ్మా ఆహా కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా నువ్వు సుమంగలిగా కలకల్లా ఆడాలంటే ఏంది గప్పుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగునేసినావు. ఎవరు అనుకున్నావేని? సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేస్తాడు, చూస్తావా? ఇంకొక బిట్ట? అమ్మో ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. వీళ్ళు చూస్తారు. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరావు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, పని పట్టలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి త్రిపురకి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. ఓ త్రిపుర, ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు బాగున్నాయండి. అబ్బో ఇది పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో. ధోని. త్రిపుర, నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. నీ ఇష్టం. ఓకే, నా పట్టీలు ఏమైనా చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఇక్కడ ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే ఇక్కడ పెట్టాను. పెట్టావేమో. అయ్యో లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది, ఇది మీ సన్యాసి మావే పనే. వాడు నెల అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే ఆ, అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. యప్పా! ఏం పోల్చారండి అసలు. మామూలుగా లేడండి వాడు. వాడి కలరు, వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్ప డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా కాదండి బాబు, కోన వెంకట గారు. గంగా, ఎప్పుడు డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. ఓకే. మావయ్య, అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు, రాగి బిందులు, ఇత్తడి చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? మావయ్య, సన్యాసి తీసుండాలేమ్మా, మరీ పట్టీల కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది.
బాబాయ్ తను అలాంటిది కాదు. అంతే 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 గంగ అలాంటిది కాదులే. మీకు మేము తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. ఓయ్ డాడా పైన నీ అమ్మగారు సినిమా చూస్తాను ఎమగోలు కదరా, ఎమ్మిగోలా. నువ్వు ఆడే రంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్ వీడే వీడే కరెక్ట్. చూస్తాడదిరా. చేసినావా డాడా? Cheers. అరే సన్యాసి, ఆ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గాని ఆ. మన బాబుని పెట్టి తీయబోయే సినిమా ఆ. మగధీరను మించిపోవాలా. ఇండస్ట్రీలో యాడబట్టినా కోమల బాబు కోమల బాబు కోమల బాబు కోమల బాబు అని అలా పెంచాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అలాగే. అవును, మన బాబుని పెట్టి సినిమా తీయనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినావు. కొరుకుతాడు సింహ. చూడు ఆ, ఒకవైపే చూడు, అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. సోన్నో తట్టుకోలేడు డాడా, అలాగే. మాడిపోతావా మసి అయిపోతావా. అయ్య బాబోయ్, నా బంగారం రా. చెప్పు నా కొడుక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, ఆ. సింహ 2 ఆ, తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏంటబ్బి మందు కొట్టి ఊరికే కొడుక్కుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఆ, ఏమిట్రా డైనాసర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. ఆ. ఆ. అరే వార్ సాంబా. అమ్మ రామచంద్ర. విన్నావా? తిరిగే కాదు, అరవను కూడా సరిపెట్టాడు మా వాడు. హిందీ. ఆ. దోబ్. గజ్జల సౌండ్ ఏటా? గజ్జల సౌండ్